తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో కేసులు ఎదుర్కోవాలని, అలాగే జైళ్లకు వెళ్లగలగాలని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం. నేను మొన్నెవరో నా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే, కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే, ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యి, చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేశాం. కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే, ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అంతో ఇంతో ఉంటుంది. అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే, ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది. గ్రామాలలో మొట్టమొదట కనపడేది ఏమిటి? ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను ప్రశ్నించడం, చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం, ఈ స్థాయి నుంచి చిన్నపిల్లలు సైతం మొదలు పెడతారు. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించిన కిడ్స్ కార్నివల్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, పిల్లల్లో క్రియేటివిటీని పెంపొందించడానికి సమ్మర్ లో ఇది మంచి యాక్టివిటీ అని, ఇన్నోవేటివ్ యాక్టివిటీ అని అన్నారు. నిర్వాహకులు గాయత్రి మాట్లాడుతూ, పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించడానికి భీమవరంలో మొదటి ప్రయత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో పాటు క్లబ్ మేనేజ్మెంట్ కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు, ఉపాధ్యక్షులు ముద్నూరి సుబ్బరాజు, కార్యదర్శులు పెన్మెత్స వెంకటరామరాజు, వివిఎస్ సుబ్రహ్మణ్య వర్మ, సహాయ కార్యదర్శి కురిశెట్టి సత్యనారాయణమూర్తి, కోశాధికారి కోసూరి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా క్లబ్ లో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చినట్లు కార్యవర్గం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెటరన్ టెన్నిస్ ప్లేయర్లు డాక్టర్ రంగప్రసాద్ రాజు, కూనప్రాజు రామకృష్ణంరాజు, తట్టవర్తి రాజా, గాదిరాజు కుమార్, టెన్నిస్ కోచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
చిల్డ్రన్లో క్రియేటివిటీ ఈ తర్వాత వరకు ఒక ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఈ టైనీ టూన్ ఈవెంట్ కాస్మో క్లబ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేసిన క్రాఫ్ట్స్ కానీ ఫుడ్స్ కానీ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇది సమ్మర్లో వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీ, ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ. వాళ్ళ యొక్క క్రియేటివిటీని డెవలప్ చేయడానికి, మెంటల్గా అన్ని రకాలుగా డెవలప్ అవడానికి ఇది చాలా మంచిగా ఉంటుంది. ఐ కంగ్రాచులేట్ గాయత్రి గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. టౌన్ అని మేము కండక్ట్ చేసింది. సో ఫస్ట్ టైం ఇన్ భీమవరం. సో ఇది కిడ్స్ కార్నివల్. సో సమ్మర్ యాక్టివిటీస్ కింద కిడ్స్కి ఓన్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోవడం కోసమే ఇవన్నీ కండక్ట్ చేసాం. సో దీనికి కలెక్టర్ గారు సి రాణి గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి కాస్మో క్లబ్ పద్మనాభరాజ్ గారికి థ్యాంక్ యూ అండ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజ్ గారికి, సెక్రటరీ గారు రామరాజ్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరిద్దరూ వచ్చినందుకు. యాభై మంది టెన్నిస్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇంచుమించుగా ఇది 30 రోజులు ఈ కాలపరిమితి సమ్మర్ హాలిడేస్ వల్ల 30 రోజులు మనం ఇవ్వడం జరిగింది. దానికి ఈశ్వర్ గారు ఇది రెండోసారి మనకి ఇక్కడ ఈ కాస్మోపాలిటన్ క్లబ్లో మనకు కోచింగ్ ఇవ్వడం జరిగింది. దానికి 50 మంది పార్టిసిపేట్ చేశారు. పిల్లలు వచ్చేసి 5 ఇయర్స్ కాడ నుంచి 26, 25 అలా 50 కూడా సరదాగా ఆయన దగ్గర నేర్చుకుని ఆడదామనే ఉద్దేశంతో 55 కూడా వచ్చి ఆడారు. ఈవెన్ డాక్టర్ గారు కూడా 75 సంవత్సరాలు నేను కూడా స్టూడెంట్ గా ఆయన దగ్గర నేర్చుకున్నారు. అంటే ఏంటి ఆయన మెలకువస్ టెక్నిక్స్ ప్లస్ ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుందనే ఉద్దేశంతో. ఇదే కాకుండా స్విమ్మింగ్ పూల్ మేము చేయటం కూడా జరిగింది. స్విమ్మింగ్ పూల్ కూడా ఇంచుమించుగా 100 మెంబర్స్ 3 బ్యాచెస్ కింద ఎడదీసి ఈవినింగ్ బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్ కింద అలా ఇవ్వడం. అలాగే షటిల్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా 4 బ్యాచ్ల కింద ఎడదీసి ఈ క్లబ్లో కోచింగ్ పిల్లలకు చేయడం జరుగుతుంది. అలాగే న్యూ కాన్సెప్ట్ ఒకటి కొత్తగా ఇవాళ కలెక్టర్ గారు ఇనాగ్రేషన్ జరిగింది. అదేదో కొత్త కాన్సెప్ట్. పిల్లలందరూ కూడా వ్యాసశాల నుంచి భీమవరం రావటం, పేరెంట్స్ తీసుకురావటం. ఆ పిల్లలకి మన భీమవరంలో ఉన్న పిల్లలు పూర్వకాలం మన తల్లిదండ్రులు ఏ రకంగా ఎలా ఎదిగారు అనే ఉద్దేశంతో, ఇంటికాడ ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో యాక్టివ్గా ఉంటారు. ఎంత కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి అంతా కంప్యూటర్లోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ యాక్టివిటీస్ బాగుంటాయని చెప్పి ఈ క్లబ్లో పెట్టడం జరిగింది. దాని అందరికీ కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ గారు ఉండి మెంబర్స్ అంతా కూడా మంచి కోఆపరేట్తో చేస్తూ దీని మరిన్ని ఇంకా ఇలాంటి శిబిరాలు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ క్లబ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ. కాస్మోపాలిటన్ క్లబ్లో వేసవి శిబిరం జరిగింది. టెన్నిస్ కోచ్ ఈశ్వర్ గారని ఎమినెంట్ ప్లేయర్ కమ్ కోచ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో కాస్మోపాలిటన్ క్లబ్ యాజమాన్యం సహకారంతో ఇంచుమించు 50 మంది ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. 5 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల వరకు అందరూ కూడా ఇక్కడ చక్కగా టెన్నిస్ నేర్చుకుని వారికి చివరిలో మ్యాచెస్ పెడితే అందరికీ కూడా మెడల్స్ ఇచ్చేటట్టు మేము చేసాము. అందులో సీడ్ నెంబర్ 1, 2 అని అన్ని విభాగాల్లో కూడా చేసాము. నేను ఇది సెకండ్ టైం ఇక్కడ భీమవరం రావడము. టెన్నిస్కి ఏజ్ గ్రూప్ ఏమి ఉండదండి. 5 ఇయర్స్ నుండి 100 ఇయర్స్ వరకు ఎవరైనా ఆడొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఆడుతున్న దాంట్లో 5 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. మీ పక్కనే ఉన్నారు డాక్టర్ గారు, ఆయన 74 ఇయర్స్ ఇంకా ఆయన ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు 20 మెంబర్సే ఉన్నారు. ఈసారి 50 మెంబర్స్తో ముందుకు వెళ్తున్నాం. మేనేజ్మెంట్ నన్ను పిలుస్తున్నారు. ఇది సెకండ్ టైం నేను కంటిన్యూస్గా రావడము. నేను అందరికి చెప్పేది ఏంటంటే టెక్నిక్స్ నేర్చుకోవడానికి 1 మంత్ సరిపోతుంది ఎవరికైనా సరే. కోర్టుకు వచ్చేయండి, హ్యాపీగా ఆడండి, మీ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. అదొకటి నేను చెప్తాను. ఈ టెన్నిస్ కోచింగ్కి కోచ్ ఈశ్వర్ సాయి రావడం పిల్లలందరికీ అదృష్టం అది. ఎందుకంటే మా కమిట్మెంట్ ఎలా అంటే
ప్రతి సంవత్సరం ఈయనే రావాలని అందరూ అడుగుతున్నారు. ఆయన వస్తే బాగుంటుంది. మరి ఈ మంత్ అంతా సందడిగా ఉంది క్లబ్ అంతా పిల్లలతోటి, చాలా బాగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రాక్షస యుగంలో ఉన్నామని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. భీమవరం పట్టణంలో ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ విభాగాలను పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించిన కిడ్స్ కార్నివల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.